ఎన్టీఆర్ బొమ్మడిది నారిని నితిన్. ఇతను మీ అందరికి తెలిసి ఉంటుంది. 'మ్యాడ్' మూవీలో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్‌గా చేయడం జరిగింది. ఇప్పుడు తన సెకండ్ మూవీ అయితే వస్తుంది. ఆ మూవీ పేరే 'ఆహా మేము ఫ్రెండ్సే' అండి. ఈ మూవీ వచ్చేసి అయితే గీత ఆర్ట్స్ 2 అయితే ప్రొడక్షన్ అయితే చేస్తున్నారు. అల్లు అరవింద్ గారు సమర్పణ అయితే ఇస్తున్నారు. సో ఈ మూవీకి అయితే ఒక బజ్ అయితే వచ్చిందని చెప్పి వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ బొమ్మడిది మూవీ సెకండ్ మూవీ అయితే ఒక సాంగ్ అయితే లాంచ్ చేశారు. ఆ సాంగ్‌లో వచ్చేసి అయితే ఈవెంట్ అయితే చేయడం జరిగింది. ఆ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ గురించి చాలా సార్లు అయితే ప్రస్తావన అయితే వచ్చింది. మరి అక్కడ ఈవెంట్‌లో ఏం మాట్లాడుకున్నారో ఒకసారి క్లియర్‌గా జూనియర్ ఎన్టీఆర్ గారి బొమ్మడిది అయిన నారిని నితిన్ ద రిపోర్టర్ వచ్చేసి నారిని నితిన్ అయితే ఇలా అడగడం అయితే జరిగింది. మీరు జూనియర్ ఎన్టీఆర్ గారితో మూవీలో యాక్ట్ చేస్తారా అని చెప్పి అయితే అనడం అయితే జరిగింది. తను ఇలా అయితే రిప్లై అయితే ఇచ్చాడు. ఎవరు ముంగిట నేనెంత అని చెప్పి అయితే అనడం అయితే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారితో నటించడం అంత పెద్ద రేంజ్‌లో ఉన్న హీరో అండ్ మా బావ అయినప్పుడు కూడా తను ఒక పెద్ద హీరో అని చెప్పి అయితే తనైతే అనడం జరిగింది. బెస్ట్ రిప్లై అయితే ఇచ్చాడు. అండ్ అలా ఇంకో బెస్ట్ న్యూస్ ఏంటంటే తనైతే జూనియర్ ఎన్టీఆర్ గారిని అయితే చాలా సార్లు అయితే తన దగ్గరికి వచ్చి చెప్పడం అయితే జరిగిందంట. దేవర మూవీ అవుట్‌పుట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. సూపర్‌గా అయితే ఉంది అని చెప్పి చాలాసార్లు బావగారు నా దగ్గర అయితే చెప్పుకొని వచ్చారు అని చెప్పి నాని నితిన్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. మరి మూవీ ఏ రేంజ్‌లో దేవర ఉంటుందనేది అయితే మనమైతే చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ గురించి అల్లు అరవింద్ ఇలా అయితే అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు బొమ్మడితో మూవీ తీస్తున్నాము అని చెప్పి అయితే జూనియర్ ఎన్టీఆర్ కాల్ చేయడం జరిగింది. ఇట్లా మీ బొమ్మడితో మూవీ తీస్తున్నాము, మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తున్నారని చెప్పి ఏమైనా కామెంట్స్ ట్రోల్స్ వస్తాయిగా, మరి మీరు దాన్ని ఏమనుకుంటారంటే అవి ఏం పట్టించుకోకండి. అతని డెబ్యూట్ మూవీ ఇచ్చేదాకా నా బాధ్యత. తర్వాత తను ఏ మూవీ తీస్తాడో ఏ మూవీ చేస్తాడో నాకు సంబంధం లేదు. తన బాధ్యత తనే పడాలి అండ్ తన ఎదుగుదల లేదో తనే చూసుకోవాలని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ అనడం అయితే జరిగిందంట. ఇది బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక మూవీ వస్తుందంటే ఫస్ట్ మూవీకి అయితే ఎవరైనా బ్యాకప్ చేస్తారు. సెకండ్ మూవీ నుంచి అయితే వాళ్ళ సొంతంగా ఎదగాలని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారి ఆలోచన. ఈ విధంగా చూసుకుంటే అల్లు అరవింద్ గారు అయితే సర్ప్రైజ్ అయితే అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి అయితే అల్లు అరవింద్ గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది. అంటే నిన్న ఆహా ఈవెంట్లో జరిగిన మ్యాటర్. మళ్ళీ ఏంటి వీడియోస్ అని అప్డేట్ చేసి వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.